శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आग्नेय
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద. భక్తవత్సలుడు భాగవత ప్రియుడు. హైమోర్ధ్వపుండ్రమజ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. వేదవేద్యుడు వెంకట విభుడు కొలువైన వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యము అభిధిలగ్నంలో అచ్యుతుడు అప్రమేయుడు అనంతుడు అప్రాకృత దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి వెంకట విభుడు పెళ్లి కుమారుడవుతాడు. ఆ దేవనాయకీమణులైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి పెళ్లి కుమార్తెలై మనల్ని అనుగ్రహిస్తారు. లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని భక్త సంకల్పం చేసి
అదిగో ఆ ద్వాదశ ఊర్ధ్వపుండధారి అయి అర్చక స్వామి స్థలో వెంకటేశః సంకల్పిస్తూ నిజ చరణ ఉన్నారు. సమర్చా సక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుసపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుపగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినः వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం శురగం శర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధితమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వర్ణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రా तेभ्यो न इंद्रस्सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्पुष्ट्यां करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वागमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहित देवताभ्यो नमः वरुणाय नमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु. ओमाग्ने योगस्मात्तिजामहे त्वा विश्वेशदा त्वं महितोनुशम्भो वगिराजं ते सूतन्निधत्तां प्रेषामधीशो विबुधानामनादिः यामेशस्तान् धरितान् दधातु पद्माकारमण्डले. ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपति जगासमेत श्री विश्वक्सेनाय नमः पुष्पेण आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि विश्वक्सेनाय नमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तु नोगतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधावभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्करगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विमन्यवोजाकृपाकं सस्वमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात् द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सदे त्रिविनोदा वीरवती मिशन्नो त्रिविनोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गिदत्राः स्त्रीरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्व्यशेमदेवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्रादरसं तनूनां
पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तो अदितिर्द्योदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं रुद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेर्णागचक्षुषे योमश्वतमोरसस्तस्य भाजगते हनः पुषदीर्यवमातरः तस्मा रङ्गमामभोगस्य क्षिकागजन्वथाम् आपोदनगथाचनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता सपुनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधयां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यत अग्ने कृत्वा कृतोगं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुरीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्कै बक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषो वयग्स्यामपतगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमिगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां बृहद्भिः सविदस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुःखाहि कृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातो सोमस्पस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्चगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशि देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्चयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्चयन्तामुदीच्यां दिश्याप ओषधगो वनस्पतगो मार्चयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु तरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वे अस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा
ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शिखेनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च వెంకటేశ చరణౌ తవ వందే సర్వతీర్థ శరణౌ శరణౌమి. మా విధాత్రులు శివ వీశ ఫణీశ ఇంద్ర అర్క సోమ హుతభున్ముఖ వంద్యౌ శ్రీనివాస చరణౌ తవ వందే లోకపావన సుకుంకుమ వర్ణౌ శ్రీప్రదౌ కిల సురంకి నృపాణాన్ శ్రీరుగాదిని నిగమాగమ వంద్యవు అని ఆ శ్రీనివాస చరణాలను బ్రహ్మాది దేవతలంతా కూడా ఆశ్రయిస్తారు. ఆ నిత్య సూర్యులలో ఒకరైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆలౌ పూజ్యో మొట్టమొదటిగా ఆయన్ని ఆరాధించి తదనంతరం శుద్ధి పుణ్యాహాన్ని గావించి సద్యోంకురారోపణ చేస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మాది దేవతలంతా కూడా బ్రహ్మదేవుడు ఈ సృష్టి ఎలాగ చేయాలి అని చేతకాలేదట ఆయనకి. ఆ మహావిష్ణువు నాభికమలం నుంచి వచ్చాడు కదా, ఎవరూ కనిపించలేదు. మళ్ళా ఆ తామర తూలి లోపలికి పోయి వెతికాడు ఎక్కడ ఏ విధమైనటువంటి వ్యక్తులు కనిపించలేదు. మళ్ళా వచ్చాడు, ఒక శబ్దం వినిపించింది, తప తప అని. తపస్సు చేశాడు. ఆ నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆ సృష్టి విజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ నారాయణుని దివ్య నామస్మరణ చేత తపస్సు చేత ఆ స్వామి దివ్యానుగ్రహంతో తపస్సు చేసి, స్వామి నేనే ఈ పని చేశాననేటువంటి గర్వాహంకారాలు నాలో లేకుండా ఉండుగాక, అట్లాగా అనుగ్రహించు అంటారు. బ్రహ్మాది దేవతలే తబ్బిబ్బైపోయారు ఆ నారాయణ తత్వాన్ని గ్రహించలేక. మనమెంత అని అనుకోకూడదు. స్వామిని మనం ప్రార్థించాలి, నాలో ఏ విధమైనటువంటి వికారాలు కలగకుండా అనుగ్రహించవయ్యా అని. ఆ పురాణ వాన్మయం మనకు అదే తెలియజేస్తోంది. ఏవైతే అక్కడ చెప్పారో దాన్ని ఆచరణలోకి తెస్తోంది ఆగమ శాస్త్రం. ఆ దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఈ సద్యోంకురారోపణ సమయంలో ఈ శ్రీనివాసుని కళ్యాణం జగత్ కళ్యాణం, లోక కళ్యాణం. లోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అందరికీ కూడా ఆ కుటుంబ వ్యవస్థ చక్కగా సవ్యంగా ఉంటేనే సమాజం కూడా చక్కగా ఉంటుంది. అందువలనే నిత్య కళ్యాణ చక్రవర్తి ఈనాడు తాను కంకణధారి అవుతున్నాడు. ఆదిశేషుని ఆహ్వానించి ఆరాధిస్తూ ఉన్నాడు అర్చక స్వాములు. ఓం శుచీవో హవ్యామృత శుచీనాగం శుచకం హిరామ్యత్ఫరకం శుచిభ్యః ఋతేన సత్యమృత శాప ఆగంచు జన్మానః శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసరం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు.
ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్యుదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభవస్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుజరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. ఇగో అర్చక స్వాములు ద్వాదశ ఊర్ధ్వపుండధారులై దీక్షా వస్త్రాలంకృతులై ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ మహానుభావుడైనటువంటి గోపీనాథ దీక్షితులను తానే స్వయంగా ఎంపిక చేసుకొని నువ్వు రావయ్యా, ఆ కృష్ణావతార వైభవాన్ని దర్శించావు, సంతోషమే. ఇప్పుడు నేను వెంకటాచలంలో ఉన్నాను, పుట్టలో ఉన్నాను, నీకు ఆ రంగదాసు అనే భక్తుడు కూడా తోడ్పడతాడు, మీ ఇద్దరు వచ్చి నాకు సేవ చేయమన్నాడు స్వయంగా. అలా వచ్చాడు ఆయన మొట్టమొదటి అర్చకుడు గోపీనాథుడు అనేటువంటి మహాభక్తుడు, భాగవతోత్తముడు. ఆ తర్వాత మనకు 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి అని మహానుభావుడు యజ్ఞయాగాదులు చేసి 5 కాలాన్ని 5గా విభాగం చేసుకుంటారు అర్చక స్వాములు. ఆ 5 కాలాలలో అంటే మనకున్న 24 గంటలనే కొద్ది సమయం ఆ అర్చనా కైంకర్యాలు చేయటానికి కావలసిన వస్తువులని గ్రహించడం. దానికి ముందుగా నిత్యకర్మలు చేసుకొని ఉంటారు. స్నాన సంధ్యావందన జప హోమాది క్రియాకలాపాదులు చేసుకొని శారీరక మానసికమైనటువంటి శుద్ధిని పొంది ఈ ఆలయానికి రావటం, అక్కడ అర్చనాది కైంకర్యాలు చేసి ఇంటిలో చేసుకునేవన్నీ కూడా స్వార్థము యజనము అన్నారు. అంటే వారి స్వార్థం తమ కోసం చేసి, ఇది పరార్థ యజనం, అందరి క్షేమాన్ని కోరి చేసేటువంటిది. ఇలాగా చెయ్యాలి అని ఆ విఖనోమునీంద్రులు ఆయనే స్వయంగా ఆదేశించాడు. గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. అలా ఆ 10వ శతాబ్దిలో ఆ మహానుభావులు శ్రీనివాస దీక్షితులని, శ్రీనివాస మఖి అని ఆ దీక్ష తీసుకుంటారు. మహావిష్ణువు ఆరాధన తప్ప మరి ఇంకా ఇతరమైనటువంటిది ఏదీ ఉండదు. అట్టి స్వామి జగద్రక్షక శ్రీనివాస వెంకటేశ, ఈ జగత్తుని అన్ని విధాలా రక్షించవయ్యా అని విష్ణుస్త్వాం రక్షతు చక్రమూర్ధ్వం అని ఆ శంఖచక్రధారి మనకు దేవీ దేవతలందరూ కూడా ఆయుధాధారి అయి ఉంటారు. దేనికి? భక్త రక్షణ కోసం నేను సదా సన్నద్ధంగా ఉన్నాను. అధర్మ నిరాశం ధర్మ సంవర్ధనం, ఇది స్వామి యొక్క విశేషాలు. మనకు ఆ రామచంద్రమూర్తి చేతిలో ధనస్సు ఉంటుంది. కృష్ణావతారంలో అయితే శంఖచక్రాలు అవసరమైతే వస్తాయి. ఆయనకి వేణువే ఉంటుంది, ప్రేమమూర్తి.
ఈ శ్రీనివాసుడిగా శంఖచక్రాలు ధరించి ఉంటాడు. అట్టి స్వామి యొక్క దివ్య అనురాగాన్ని పొందినటువంటి తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి బ్రహ్మాదిభి ఆమెను కూడా ఆయా పదవులలో ఉన్నారంటే బ్రహ్మాది దేవతలు అమ్మ అనుగ్రహమే మొట్టమొదటి. స్వామికి అమ్మకు ఏ విధమైనటువంటి భేదము లేదు. కొద్ది కించి ఆయన యొక్క ప్రేమ స్వరూపమే మహాలక్ష్మి. దేవ్యా కారుణ్య రూపయా, పరమ కరుణారసస్వరూపిణి అమ్మ. అలాంటి ఆ అమ్మ 2 రూపాలతో ఉండి ఇంకా ఎన్ని రూపాలైనా ధరించి స్వామి సేవ చేయాలనుకుంటాను. మనకందరికీ మార్గదర్శకురాలు ఆ అమ్మే. అమ్మ దగ్గర మనకెంతో చనువు ఉంటుంది కదా. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీ నిత్యానపాయిని. అనపాయిని అంటే వదలకుండా ఎప్పుడు ఉంటుందిట. ఆ భార్యాభర్తల మధ్య అనురాగం ఎలాగ ఉండాలో ప్రపంచానికి చూపిస్తోంది అమ్మ. భూదేవి ఎప్పుడు కూడా ఈ జీవులని రక్షిస్తూ ఉంటుంది. భూమి లేకపోతే మనం ఎక్కడున్నాం? అందుకని పంచభూతాలకు బాహ్యమైన రూపం మాత్రమే మనం చూస్తాం, కానీ అంతర్గతమైన చైతన్యాన్ని చూస్తారు మహర్షులు. అందుకని పృథ్వీ సూక్తం, భూసూక్తం, శ్రీ సూక్తం, వేదం ఎన్ని సూక్తాలలోనో ప్రశంసిస్తారు. ఆ మహావిష్ణు విష్ణునారాయణో కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం గోవిందం దధివామనం. అట్లా ఆ భూమాత సమస్త జీవరాశికి కూడా తల్లి కదా, ఆ సహనానికి పరాకాష్టమ్మ. అలాంటి ఆ భూదేవికి కూడా రక్షా సమర్పణ చేసి ఆ అర్చకస్వామి చక్కగా భూదేవి నీ మీద అమ్మా ఎన్నో రకాలుగా ఈ మానవులము కదా మేము, నీ మీద తొక్కుతూ ఉంటాం, త్రవ్వుతూ ఉంటాం, ఉమ్మి వేస్తూ ఉంటాం, మమ్మల్ని క్షమించామమ్మా. క్షమాయాచన చెయ్యాలి, మనం కృతజ్ఞత చూపించాలి. అలాగా ఆ శ్రీభూ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చక్కగా భావించి ఈ అర్చక స్వామి తరతరాలుగా తమకు లభ్యమైనటువంటి ఆ భగవద్ ఆరాధనా విశేషాలని నిరంతరం కొనసాగిస్తూ గృహస్థులుగా ఆ నడిచే నారాయణులుగా భావిస్తారు భక్తులు. వారు కూడా దీక్ష స్వీకరించి ఆ మహావిష్ణువుని నిరంతరం అర్చిస్తూ ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతోంది. వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘారకర్మ కరిష్యేం ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగదేవాత్ర వినమాగదంతాం మయ్యాశీరస్తు మగదేవహోతిః దేవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యైయదంతవ మగాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीं देवी ईश्वरवीरुणक्नोत विश्वे देवास यह वीरगत्वं उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गिच्च निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भाच्चनगन्योमिगो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं आगप्रजागं मृगिमस्मासुधे किजस्रोदीदिहिनो दुरोणीं कर्मणे वां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधः प्रसुवाम्
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसीमतस्सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु सादन्यं विदत्यगुं सभेगं विदुश्रवणय्यो ददास तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञै यजमानञ्चदेः ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वां पोषागत्वाम् उभाभ्यां देवसविधः प्रहरेम वीतगे पूषाते ग्रन्थिं विश्यतो आदित्यव्यञ्जनमसीं ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीं उत्तरतमुदीच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासीं वानस्पत्यासि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नवप्रणेष्यामीं सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञै यजमानञ्चदेः ॐ प्रणयां कोपगिनक्ति सवगिनक्तुं संविशन्तां दैवीर्विषपात्राणि देवगच्छागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेयज्ञमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आज्यपात्रे प्रजापतये दुष्टनिर्मवामीं इन्द्राय दुष्टनिर्मवामीं वसुभ्यो दुष्टनिर्मवामीं मरुद्भ्यो दुष्टनिर्मवामीं रुद्रेभ्यो दुष्टनिर्मवामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनिर्मवामीं बृहस्पतये दुष्टनिर्मवामीं मित्राय दुष्टनिर्मवामीं वरुणाय दुष्टनिर्मवामीं आदित्येभ्यो दुष्टनिर्मवामीं अश्विभ्यां दुष्टनिर्मवामीं पूष्णे दुष्टनिर्मवामीं कक्षाय दुष्टनिर्मवामीं कक्षदेवत सोमाय दुष्टनिर्मवामीं औपासनेयज्ञाय दुष्टनिर्मवामीं यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामीं सर्वदेवेभ्यो जुष्टं निर्वपामीं आज्यं दृप्यदिष्टगामीं चरं दृप्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरितगं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टगं रक्ष प्रत्युष्टा आराधकः चित्पदि स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां गृहस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अतितेन मन्यस्वाम् अनुमतेन पद्मस्वाम सरस्वतेन मन्यस्वाम देवसविधप्रसुवाम अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्पतेऽर्थवर्धयतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येनां समेधय स्वाहा
वागिव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अप उपस्पृश्यां ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्यां ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ओम अतो देवा अवन्तु नोगितो विष्णुरभिचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरभिचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि वस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विमन्यवोजाकृभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు
తటితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తటితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలియరే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే महानालाग्यमानस्य फनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरुतिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयते लवनेक्षुसुरा सर्पिरदधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलयः सख्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमनककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखंडे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले मम अनेक जन्मसु यह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशा परेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिराप्त्रात्पोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादीं शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदकी नंदक शार्ंगादि पंचागतधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमत् वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्विता
भारद्वाज गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणोख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारशेयप्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमनिगणविजृम्भितपादारविन्दस्याम् अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्यां श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्रायाम् आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारशेयप्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवायां भक्तलोकपरिपालनायां किरीटहारकेयूरां दिव्याभरणभूषितायां दिव्यकौस्तुभालङ्कृतायां दिव्यपीताम्बरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्नपारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुतनित्ययौवनां स्वभावलावण्यतेजो रत्नाकरायाम् अखिलशाखात्यागिनोम् अखिललोकपवित्रायां श्रवणनक्षत्रे मकरराशौ जातायां श्रीश्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पञ्चारुषेयप्रवरान्वितां भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेयप्रवरान्वितां काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यपप्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु భూరమణ గోవింద గోవింద సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం వందే వృషగిరీశస్య महिषीं विश्वधारिणीं तत्कृपा प्रतिघातानां क्षमया वारणं यया ఆ దేవదేవుని యొక్క దయా తరంగాలు లోకమంతా వ్యాపించాలి అని ఆ అమ్మ ఆ సర్వలోక జనకుడైనటువంటి ఆది నారాయణుడు శ్రీమన్నారాయణుడు భావనారాయణుడు సత్యనారాయణుడు లోక పావనుడైనటువంటి స్వామి యొక్క ఆ దయా తరంగాలు లోకమంతా వ్యాపించాలి అని తాను ధరించబోయే ఆ మాంగళ్యాలని ఆ అర్చక స్వామి చక్కగా అభిషేకం చేస్తూ ఉంటే ఆనంద తరంగాలు వ్యాపిస్తూ ఉంటే అమ్మ యొక్క చూపులో స్వామి యొక్క అంతరంగాన్ని గ్రహించేటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ స్థితిని భక్తులంతా కూడా వీక్షిస్తూ ఉంటే మానవుడు మాధవుడికి చాలా దగ్గరవాడు.
ఆ మాధవుడి దగ్గర నుంచి వచ్చి ఈ ప్రకృతిలోకి పడిపోయాడు. సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి యొక్క ఆ ప్రభావం వల్ల పరమాత్మని గుర్తించలేని స్థితిని పొందితే మరలా ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యం అనుగ్రహించాలి అని ఆ స్వామి యొక్క దివ్యానుభూతిని పొందినటువంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడవటానికి తగినట్లుగా గృహస్థుగా ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని ఈ ధర్మాచరణం అనేటువంటిదే దానివల్లనే లోకమంతా ఉంటోంది, నడుస్తోంది. అలాంటి ధర్మాన్ని మొట్టమొదటిగా గ్రహించటం కోసం గురుకుల వ్యవస్థ వచ్చింది. ఆ గురుకుల వ్యవస్థ అంతా కూడా 200 సంవత్సరాల క్రితం ధ్వంసం అయిపోయి, ధర్మాన్ని చెప్పడానికి ఎక్కడ తెలుస్తోంది అంటే ఈ కలి మాలిన్యం అంతా కూడా తొలగేట్లుగా కలిమాల హరుడైనటువంటి స్వామి కంకణధారి అయి ధర్మరక్షకుడయ్యాడు. ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులంతా కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలు పొందేట్టుగా సంకల్పించి తానే దిగివచ్చి అర్చారూపాన్ని పొందాడు. ఆ అర్చారూపంలో ఉండటానికి ముందుగా ఆ పద్మావతిని మానవ భావంతో పద్మావతిని స్వీకరించాడు. వేద రుక్కులే ఒక ఆకృతి ధరించి వేదవతిగా వస్తే ఆ వేదవతిని అపహాస్యం చేసి అవమానించాడు రావణుడు. ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ తీరింది. రావణ సంహారం అయితే ఆ అగ్నిలో నుంచి వచ్చినటువంటి ఆమెను రామయ్య పరిగ్రహించలేదు. రాబోయేటువంటి ఆ కలియుగంలో స్వీకరిస్తానన్నాడు. ఇతర పురాణాలలో, వాల్మీకంలో కాదు. ఆమె ఆ వేదవతే పద్మావతిగా వచ్చి, అంటే కలియుగంలో ఉన్నటువంటి మనల్ని అనుగ్రహించడం కోసం స్వామి ఒక కారణం ఉండాలి కదా, ఈ కారణాన్ని పెట్టుకొని వచ్చాడు ఆయన. ఇలాగ వచ్చి ఆ కలియుగానికి ముందుగా ఉన్నటువంటి ద్వాపర యుగంలో అందరికీ ఎంతవరకు ఇవ్వాలో అందరికీ అవకాశం ఇచ్చాడు. ఆ ఋషులు దండకారణ్యవాసులైనటువంటి మహర్షులంతా కూడా, అలాగనే అప్సరసలు, ఇలా వీరంతా కూడా ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నారు స్వామి యొక్క స్పర్శ పొందాలి. వారంతా గోపికలుగా ఆ కృష్ణ పత్రులుగా వచ్చారు. 16,000 మంది వచ్చారంటే ఆ 16,000 మంది ఎవరు కోరారు? ఆయనకి ఏ కోరిక లేదు. అవాప్త సమస్త కామః అని ఆయనకి ఏ కోరిక లేనటువంటి వాడు మన కోరికలు తీర్చడానికి కోరిన రూపాన్ని ధరిస్తాడట. ఎంత దయా! అలాగ వస్తే ఆ 16,000 మంది నరకుడు బంధిస్తే వారి బారి నుంచి అతడి దాని నుంచి బయటపడవేశాడు. వారంతా కూడా ఆహా ఎంత అందమైనటువంటి వాడు, సుందరాంగుడు, మేఘశ్యాముడు, నీలమేఘశ్యామల సురుచిర సుందర సుకుమార సౌకుమార్యాదులతో ఉన్నటువంటి ఆ మహావీర ధౌరేయుడైనటువంటి శ్రీకృష్ణస్వామిని చూసి సిగ్గుతో భర్తృభావంతో చూశారు. అందువలన వారందరినీ స్వీకరించారు. ఈ 8 మంది ఎవరు? రుక్మిణీదేవి కూడా ఆమె కోరింది. అగ్నిద్యోతనుడనే ఆయనని దూతగా పంపించింది. నిన్నే వరిస్తున్నాను, నిన్ను తప్ప ఎవరినీ కూడా నేను వివాహం చేసుకోను. అలాగనే అష్టమహిషులు వారు కూడా ఒక్కొక్క స్థితిలో వారు కోరితే వారి కోరికను తీర్చాడు. ఆయనకి ఏ కోరిక లేదు. అలాంటి ఆ స్వామి ఈనాడు మన కోరికల్ని తీర్చడం కోసం ఇక్కడకు ఇలాగ దిగి వచ్చాడు వెంకటాచలపతిగా. వెంకటేశ్వర తాపిణ్యుపనిషత్తులో చెప్తారు. ఆ మహర్షాదులు చక్కగా ఆ తత్వాన్ని ఉపదేశిస్తారు. ఆ
వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు, ఇక్కడ ఉన్నటువంటి వెంకటాచలంలో ఉన్నటువంటి ఈ వెంకటాచలపతి ఇద్దరికీ భేదం లేదు, బింబ ప్రతిబింబాల్లాగా ఉన్నారు. అలాంటి స్వామి మన కోసం పెండ్లి కుమారుడైతే ఇప్పుడు మాంగళ్య సమర్పణ చేస్తున్నారు. ఆ స్వామి యొక్క శ్రీహస్తాల స్పర్శ చేత పవిత్రమైన ఆ మాంగళ్యాలు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ నిన్ననుసరించే నేను ఉంటాను అంటే అమ్మ కూడా నిన్ననుసరించే నేను ఉంటానంటారు. అలాగా ఒకరికొకరుగా ఉండాలట. అది భార్యాభర్తృ సంబంధం అంటే అలాంటిది. అదిగో మొదటగా ఆ స్వామి అమ్మవారికి సమర్పిస్తున్నారు మాంగళ్యం, వికరణ శుద్ధికి ప్రతీకగా. అదిగో ముచ్చటగా ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధుత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఇదివో నీ రమణుడు ఎనయవమ్మా, ఇదివో నీ రమణుడు ఎనయవమ్మా, ఒదిగి కాగిట నీటే భోగిల్చవమ్మా, ఇదివో నీ రమణుడు ఎనయవమ్మా, ఒదిగి కాగిట నీటే భోగిల్తవమ్మా, ఇదివో నీ రమణుడు ఎనయవమ్మా. వనితరో కొత్తగాగా వంచిన శిరసెత్తవు, నను పాయనిక నీవు నవ్వవమ్మా, వనితరో కొత్తగాగా వంచిన శిరసెత్తవు, నను పాయనిక నీవు నవ్వవమ్మా, మునుపనెల్లా కొంకి మోనాననే ఉంటివి, మునుపనెల్లా కొంకి మోనాననే ఉంటివి, మనసు గంటివి ఇక మాటాడవమ్మా, మనసు గంటివి ఇక మాటాడవమ్మా, ఇదివో నీ రమణుడు ఎనయవమ్మా.
अनुमतेर्मन्यस्वा सरस्वतेर्मन्यस्वा देवसवितप्रसुवाम् ॐ चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकोदं च स्वाहा आकोदिश्च स्वाहा विज्ञानं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुभ स्वाहा ॐ भोर्भव शुभ स्वाहा अतिदेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येम् अतिदेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घादुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुभस्वाहा ॐ भोर्भवस्सुभस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तनागतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्करगतो प्रदानि भस्पजे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वदक्षरादक् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं स्वस्समिन्धते विष्णोर्गत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुभस्वाहा ॐ भोर्भवस्सुभस्वाहा अतितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्येम् अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् यदस्य कर्मोत्तिरीर्चं यत्वान्योनमिहाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगे नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमहि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवी जीर्णः स्वाहा समङ्क्तां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छतु यत्स्वाहा ॐ ऋतधान विद्वाननष्टभृतेन
पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजहो विस्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः अक्षितमक्षिजोमि अक्षितमसिमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परधिमपनगाम् पश्चिमतः परधिमपनगां दक्षिणतः परधिमपनगां उत्तरतः परधिमपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाभ ओषधयोमृतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः प्रगाकुशं जमदग्नेः कस्य वश्कत्रगाकुशम् यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्रगायुषम् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धृदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाग् नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाग् नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आच्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞము దానము తపస్సు ఇవి మనుష్యుల్ని పవిత్రం చేస్తాయి అని గీతాచార్యుడుగా స్వామి బోధించాడు మనకు. వీటిల్లో యజ్ఞ దానములకు గృహస్థాశ్రమం చాలా అనువైనది అని, యజ్ఞయాగాదులు చేయటానికి గృహస్థుకే ప్రధానమైన యోగ్యత. అది కలగటం కోసం ఇక్కడ రాజహోమం, ప్రధాన హోమం, పూర్ణాహుతి మొదలైనటువంటి క్రియాకలాపాదులని నిర్వహించి ఇప్పుడు ఆ పరమపురుషుణ్ణి పరిపరి విధాలుగా సేవించి భావించి కీర్తించి లాలచి తలచి పిలచిన తల్లి గోదా పిరాట్టి యొక్క దివ్య మధుర భావ ఆ విశేషాలని అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు అలాగా కొబ్బరికాయను దొల్లిస్తూ ఉంటే ఆ దియ్యంగారి ప్రతినిధులు ఆ పాసుర గానం చేస్తూ ఉంటే ఆ గోదాదేవి యొక్క దివ్య వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ పరమాత్మ మీద ఎంతటి ప్రేమ ఉండాలి, అలాగా ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి స్థితి భక్తుడి యొక్క ఆ భావన గమ్యమైన పరమాత్మ కూడా స్వప్నంలో అయినా దర్శనమిస్తాడు. అలాంటి స్వప్న దర్శన విశేషాలను అక్షర రూపంలో అందించిన గోదా పిరాట్టికి ప్రణామాలని అర్పిస్తూ
ఇప్పుడు అదిగో తాను ధరించినటువంటి ఆ పుష్పమాలికని దేవేరులకు సమర్పించడం ఇది ఒక అందమైన కార్యక్రమం. మాలలు ఒకరికొకరు మార్చుకోవడం లోకంలో వివాహంలో కూడా చూస్తాం. నూతన దంపతులకు చక్కగా ఒక సామీప్యం ఒకరినొకరు అర్థం చేసుకోవడం. సప్తపది 7 అడుగులు నడిస్తే స్నేహితులవుతారని. 7 అడుగులు నడిచడమే కాదు, 7 సంవత్సరాలు నడిచినా సాన్నిహిత్యం ఏర్పడకపోతే వాళ్ళు మనమేమీ చేయలేం. కానీ ఇక్కడ ఆ స్నేహభావం వికసించాలి భర్తల మధ్య అని. ఆ ఒకరికొకరు ఒక ఆనుకూల్యమైన స్థితి కలగాలి అని ఆ మహర్షులు అపురూపమైనటువంటి ఆ మానసికమైనటువంటి దార్ఢ్యత, ధార్మికమైనటువంటి నిష్ఠ, అర్ధకామ సాధనలో ఇద్దరు కలిసిమెలిసి ఏ విధంగా నడిస్తే ఆ కుటుంబ వ్యవస్థ చక్కగా సాగుతుందో, పరిపూర్ణమైనటువంటి ఆ ధర్మ ప్రవృత్తి అలవడటం కోసం అదిగో ఆ భక్తులంతా ప్రార్థిస్తూ 2 చేతులు జోడించి, శ్రీనివాస వెంకటేశ తరతరాలుగా మాకు నిరంతరం నీవేనయ్యా, మా కులధనం, మా సర్వస్వం అని ఆ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరిన శుభవేళ దీనికోసమే ఎదురు చూస్తున్నాం మేమంతా అని 2 చేతులు కలిపి గోవిందా గోవిందా అని అంటూ ఉంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణం, తన భక్తుడి ఇంట సకల సంపదలు ఉండాలి అని ఈ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆ సిగ్గుపడినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య వైభవాన్ని పదకవితా పితామహుడు అందమైన గానంలో మనకు అందిస్తారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు. సత్యాజేత ఆశిషస్సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
ఓం